కేవలం ఒకే ఒక్క వారంలో 1,60,00,000 మంది ఫాలోవర్లు. దేశంలోని అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ డిజిటల్ పవర్. అవును, మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ వింత పార్టీ ఏంటి? మన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న మాటలకి ఈ పార్టీ పుట్టడానికి లింక్ ఏంటి? ఈ కథ వెనుక ఉన్న ఆ 30 ఏళ్ల యువకుడు ఎవరు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కథ ఎక్కడ మొదలైందంటే మే 15, 2026 సుప్రీంకోర్టులో ఫేక్ లా డిగ్రీలకు సంబంధించిన ఒక కేసు విచారణ జరుగుతోంది. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ సమాజంలో కొంతమంది యువకులు బొద్దింకలలాగా తయారవుతున్నారని, ఉద్యోగాలు లేక వారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరిపై విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను కాక్రోచెస్, పారసైట్స్ అని అనడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరుసటి రోజే సీజేఐ వివరణ ఇస్తూ తాను ఫేక్ డిగ్రీల వారినే అన్నానని, దేశ యువతపై తనకు గౌరవం ఉందని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీజేఐ అన్న ఆ ఒక్క మాటను ఆయుధంగా మార్చుకుని మే 16న పుట్టుకొచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. దీని సిద్ధాంతాలేంటో తెలుసా? సెక్యులర్, సోషలిస్ట్ మరియు లేజీనెస్. ఇందులో చేరడానికి అర్హతలు కూడా చాలా వింతగా పెట్టారు. నిరుద్యోగి అయి ఉండాలి, రోజంతా ఆన్లైన్లో గడపాలి, సోషల్ మీడియాలో బాగా గొడవ పడగలిగే నైపుణ్యం ఉండాలి. కేవలం ఒక సర్కాజంగా మొదలైనప్పటికీ మై భీ కాక్రోచ్ హూ, నేను బొద్దింకనే అంటూ లక్షలాది మంది యువకులు ఇందులో చేరడం ప్రారంభించారు. వారం రోజుల్లోనే 3.5 లక్షల మంది అధికారికంగా మెంబర్షిప్ తీసుకున్నారు. ఈ అవమానాన్ని యువత డిజిటల్ నిరసనగా మార్చడమే కాదు, ప్రాక్టికల్గా రోడ్లపైకి తెచ్చారు. ఢిల్లీలో మే 17న జరిగిన ఒక వినూత్న నిరసన సోషల్ మీడియాను షేక్ చేసింది. పదుల సంఖ్యలో యువతీ యువకులు బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకుని, తలకి యాంటనాలు తగిలించుకుని రోడ్ల మీద తిరుగుతూ నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా తీవ్రంగా కలుషితమైపోయిన యమునా నది ఒడ్డుకు వెళ్లి అక్కడి ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను శుభ్రం చేశారు. ఇంతకీ ఈ క్రేజీ ఐడియా వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఆయనే అభిజిత్ దీప్కే. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్కు చెందిన 30 ఏళ్ల యువకుడు. పూణేలో జర్నలిజం చదివి ఇటీవలే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. అభిజిత్ కేవలం మామూలు స్టూడెంట్ అని కాదు, ఆయన పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. గతంలో 2020 నుండి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో పనిచేశారు. తాను ఉద్యోగం వెతుక్కుంటున్న నిరుద్యోగినే కాబట్టి సీజేఐ మాటలకు నిరసనగా ఈ వేదికను క్రియేట్ చేశానని అభిజిత్ చెప్తున్నారు. అయితే ఈ మూవ్మెంట్ ఇంతలా సంచలనం సృష్టించడంతో దీని వెనక రాజకీయ కోణం ఉందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అభిజిత్ పాత హిస్టరీని తవ్వి తీసిన నెటిజన్లు. ఈయన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాక్సీ అంటూ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అభిజిత్ 2020 నుండి 2023 వరకు యాప్ సోషల్ మీడియా టీంలో కీలక సభ్యుడిగా పనిచేశాడు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో యాప్ తరపున మీమ్స్ క్యాంపెయిన్ నడిపింది ఈయనే. అమెరికా వెళ్లే ముందు మనీష్ సిసోడియాకు థ్యాంక్స్ చెప్తూ యాప్ పట్ల నా నిబద్ధత తగ్గదు అని పెట్టిన పాత పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పైగా రీసెంట్ గా మనీష్ సిసోడియా కూడా మొసలికి బొద్దింకలకి యుద్ధం వస్తే నేను కాక్రోచ్ పార్టీ వైపే ఉంటా అని ఓపెన్ గా సపోర్ట్ చేశారు. దీంతో ఇదంతా కేజ్రీవాల్ టీం ప్లాన్ చేసిన డిజిటల్ డ్రామా అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అభిజిత్ మాత్రం ఇవి కేవలం నెటిజన్ల, యువత స్వచ్ఛంద నిరసనలని, వీటికి ఏ పార్టీతో సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీలు, ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన దేశ యువతకు తమ అసంతృప్తిని వినూత్నంగా చాటడానికి ఈ పార్టీ ఒక పెద్ద వేదికగా మారింది. వ్యవస్థ యువతను బొద్దింకలుగా చూసినప్పుడు అదే యువత సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంటే ఎలా ఉంటుందో చూపించింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. మరి బొద్దింక కాస్ట్యూమ్స్ వేసుకుని యమునా నదిని శుభ్రం చేసిన యువత నిరసనలపై, దీని వెనక ఉన్న రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు పాడ్కాస్ట్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.